హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే నేను ఆమ్లెట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా చేసుకోగలుగుతారు. చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారండి మనం ఒక్కసారి చూపించామంటే. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఒక ఎగ్ అనేది కొట్టి వేసుకోండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా, అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మెయిన్ మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందండి ప్లఫీగా రావడానికి ఆమ్లెట్ అయితే. చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే నేను గుడ్డు కొట్టింది కూడా పోసేసుకున్నాను అందులో. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడైనా పచ్చి పులుసు చేసుకున్నప్పుడు కానీ, రసంలోకి కానీ, పచ్చడి తింటాం కదా, అసలు మామిడికాయ పచ్చడి వేసుకొని, ముద్దపప్పు వేసుకొని, ఇట్లా ఆమ్లెట్ వేసుకొని తింటుంటే అబ్బా, ఇంకా 10 ముద్దలు ఎక్కువే తింటాం కానీ అసలు తినకుండా అయితే ఉండలేమండి. ఇంకా 2-3 తినాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఆమ్లెట్స్ అంటే. చూసారా, ఇలా ఫ్లిప్ చేయడమే ఒక అదృష్టం అండి. ఒక్కొక్కసారి రాదు కదా, తునిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ అనేది కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ వల్ల జారుతూ ఉండే కొంతమందికి రాదు కరెక్ట్గా. చూస్తున్నారా, నోరు ఊరిపోతుంది కదా అందరికీ. ఇంకెందుకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.